విజ్ఞాన్ గారు, అఘోరి ఈ ఈ టాపిక్ గురించి మాట్లాడాలంటే ఒక రకంగా చిరాగ్గానే ఉంది. ఎందుకంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క విషయం బయటపడుతూ ఉంది. ఆమె చేసే పనులు కావచ్చు, ఆమె శ్రీవర్షిని పెళ్లి చేసుకోవడం కావచ్చు, అఘోరి పెళ్లి చేసుకోవడం ఏంటి, ఇవన్నీ చిరాగ్గానే ఉన్నాయి. సరే, ఇవన్నీ అయిపోయాయి కదా, వాళ్ళు ఏదో వాళ్ళ బతుకుతున్నారు అంటే మళ్ళీ ఈరోజు ఇంకొక వార్త. అదేంటి అంటే అఘోరి శ్రీవర్షిని ఇద్దరు ఆత్మార్పణం చేసుకుంటారు అని. అదే నిజమేనా? నిజంగా చనిపోతారా వాళ్ళిద్దరు? సరే, వాట్ ఎవర్. నేనే నిన్న అడుగుతా ఈ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు వాళ్ళని ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? ఇప్పుడు మీది మీడియానే కదా. సరే, నేనేదో వచ్చి నా వాళ్ళకి ఏదో రెండు టాపిక్లు చెప్పుకొని వెళ్ళిపోతా. ఓకే, నిన్నే అడుగుతున్నా యాజ్ ఎ జర్నలిస్ట్గా, ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? ట్రోల్ చేస్తున్నారంటే అఘోరి అనే వాళ్ళు అలాంటి పనులు చేయకూడదు అని ఎవరు చెప్పారు చేయకూడదని? మామూలుగా ఏదైనా శాసనంలో ఉందా? అఘోరి అంటే ఈ జీవితానికి దూరంగా ఉండాలి. ఏ జీవితానికి దూరంగా ఉండాలి? దాన్ని ఏమంటారు? వైవాహిక జీవితం. వైవాహిక జీవితానికి ఇవన్నీ వదిలి ఇప్పుడు వీళ్ళు వైవాహిక జీవితానికి దగ్గరగా ఉన్నారని ఎవరు చెప్పారు? పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకుంటే కలిసి ఉండడానికి ఒక బంధం కట్టింది. ఎమోషన్సే ఉండవు కదా. ఆ ఎమోషన్స్ అంటే సెక్సువల్ గానే కలిసి ఉండాలనే పెళ్లి చేసుకున్నారు ఎందుకు అనుకోవాలి? నేను అది మాత్రమే అనట్లేదు. అసలు వాళ్ళకి ఏ మనిషితో ఒక ఎమోషన్ అనేది ఉండదు, తల్లిదండ్రులతో కూడా ఉండదు. అది ఎమోషన్ లెస్ పెళ్ళే. ఎమోషన్ లేకుండానే అలా తాళి కట్టేశారు. ఆ కూడా ఓకే నేను భార్యని అనింది. ఎమోషన్ లేదు, అదేంటి అలా ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? ప్రేమ ఉంటది కదా. ఇప్పుడు వాళ్ళిద్దరి ప్రేమ ఉందని ప్రేమ లేదు వర్షిని చెప్పిందండి. లేదు, ఆమె కూడా చెప్పింది కానీ లేదు. ఎందుకు లేదు? ఎందుకు లేదంటే వాళ్ళకు ఉండవు కాబట్టి. నేను ప్రేమిస్తున్నాను అఘోరిని, నాకు ఆయన బాగా నచ్చాడు, అందుకే పెళ్లి చేసుకుంటాను అని ఆమె చెప్పింది. ప్రేమించడం అంటే దేవుడిని ఎలా ప్రేమిస్తున్నానో అలాగే అఘోరిని ప్రేమిస్తున్నాను అని చెప్పింది. ఆ ప్రేమకు అర్థం ఏంటి? అంతే కదా. అప్పుడైతే మరి పెళ్లి చేసుకోవడం ఎందుకు? అలాగే దేవుడిని ఎలా నేను నా భర్త అనుకున్నాను అలాగే అఘోరిని నా భర్త అనుకున్నాను అని చెప్పింది. అయ్యో, కొంతమంది అలాగే ఉంటారు. నేను శివుడిని నా భర్త అనుకుంటున్నాను, వెంకటేశ్వర స్వామి నా భర్త అనుకుంటున్నాను, కృష్ణుడిని నా భర్త అనుకుంటున్నాను అనే వాళ్ళు కొంతమంది ఉంటారు అక్కడక్కడ. అదే కోవలకు వర్షం ఎందుకు? వాళ్ళు ఏదో చేశారు అవన్నీ సోషల్ మీడియాలో అవన్నీ వాళ్ళు పోస్ట్ చేయడం ఎందుకు? మీరు వాళ్ళేం చేయట్లా. యాక్చువల్గా ఏం చేసిందో చెప్పనా? నేను అఘోరితో పోతా అంటే నువ్వు వద్దన్నావు. ఎందుకు వద్దంటున్నావు? నేను అక్కడ పోతా అంటుంది. లేదు నువ్వు ఇక్కడే ఉండాలి, నాకు ఇక్కడ ప్రమాదం, నేను అక్కడికి వెళ్తా అంటుంది. ఇప్పుడు అన్న తల్లి కలిసి ఆమె చేత వ్యాపారం పెట్టించారు. ఇంట్లో కూర్చోబెట్టి ఆమెను పూజలు పురస్కారాలు చేయించి డబ్బులు సంపాదిద్దామని. ఇప్పుడు ఇలా అనుకున్న వాళ్ళు రేపటి రోజు నన్ను ఇంకా అమ్మేయచ్చు, ఇంకేమైనా చేయొచ్చు. అంటే ఇప్పుడు మరి అఘోరి తీసుకెళ్ళి ఇంకేమైనా చేస్తాను అంటే ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో నా గురించి పూర్తిగా తెలిసింది నీకే. నువ్వు నా ఇంటికి వచ్చి కూడా సిచ్యువేషన్ చూసావు, నిన్ను కూడా అడిగారు ఇక్కడే ఉండి సంపాదించమని, నువ్వు వెళ్ళిపోయావు. రేపటి రోజు నన్ను ఏదో చేస్తారు, నీతో వస్తా, నన్ను తీసుకెళ్తావా? సరే తీసుకెళ్తా, కానీ వాళ్ళకి అభ్యంతరం ఉంది. అది లేదు, నాకు వాళ్ళ అవసరమే లేదు, ఎందుకంటే వాళ్ళు రేపు చంపేస్తారు. వాళ్ళకంటే అఘోరి సేఫే కదా ఈ పిల్లకి. ఎందుకంటే నా ప్రాణాలు పణంగా పెట్టాను సార్, నిన్ను కాపాడుతా. అఘోరి జంతువో లేకపోతే ఆమె పెద్ద ఏలియనో లేక రాక్షసో మనకు అనవసరం. ఈ పిల్లనైతే కాపాడుతా అని ఒక మాట ఇచ్చింది కదా, మరి ఇంకేంటి? ఈ పిల్ల అక్కడ ఉంటే సేఫ్, అన్సేఫ్, అఘోరితో ఉంటే సేఫ్ అని తనకు అనిపించింది. లెటర్ గో. ఎందుకు ట్రోల్ చేయడం? అంటే అది ఉన్న ధర్మానికి విషయం ఏంటంటే ఇక్కడ మనిషి కదా ప్రమాదం, మనిషే ప్రమాదం అమ్మ. ముక్కలు నరికేస్తున్నాడు, కుక్కర్లో ఉడకబెడుతున్నాడు, ఆడపిల్ల కనిపిస్తే మీద పడుతున్నాడు, రక్కేస్తున్నాడు, కొరుకుతున్నాడు, రక్కుతున్నాడు. అఘోరి ఏం చేస్తుంది? ఆమె కూడా అందరినీ తిడుతుందిగా. తిడితే తిట్టించుకోకనే ముక్కలుగా అయితే నరికి వేంపుకు తినట్లేదుగా, శ్రీవర్షిని బలిచ్చి శవాన్ని అయితే తినట్లేదుగా. మరి ఇప్పుడు ప్రజెంట్ అయితే సేఫే కదా. మైనా ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? అందుకు ఆ కొల్లు మండింది. ఎందుకు నన్ను ట్రోల్ చేస్తున్నారు? మా బతికేదో మేము బతుకుతున్నాం కదా, దీనికి నచ్చి నా దగ్గరకు వచ్చింది, నాకు నచ్చి నేను ఉంచుకున్నాను. మేము సంసారమే చేస్తామో, కాటికి పోతామో, కలిసి తగలబడిపోతామో మీకు అనవసరం, మా మీద ఎందుకు పడి ఏడుస్తున్నారు అని చెప్పేసి ఇంకోసారి మా గురించి పిచ్చి రాతలు పిచ్చి వేషాలు వేస్తే మేము ఆత్మార్పణ చేసుకొని చచ్చిపోతాం, అప్పుడు మీకు సంతోషమేనా అంటుంది. అందరూ అనేదే కదా, ఎందుకు నన్ను వేపుకు తింటున్నావు, నేను చచ్చిపోతే నీకు సంతోషమా, అంతేనా, చావమంటావా చెప్పు అంటారు చూసావా, అలాగే అనింది. దాంట్లో నాకైతే తప్పు కనబడలే బేసిక్గా ఈ వాటల్లో. అంటే ఎందుకు వేధిస్తున్నారు? నేను కూడా అదే అడుగుతున్నా, ఎందుకు వేధిస్తున్నారు? అవసరం ఏముంది? అలా బతికేది అలా బతుకుతున్నారు కదా. సరే, శ్రీవర్షిని అఘోరి ఏమన్నా చేస్తే అప్పుడు వెళ్ళి మాట్లాడండి, ఉరి తీయండి, నలుగురిలో పెట్టి చెట్టుకు కట్టేసి కొట్టండి. అంటే జరిగేంత వరకు వెయిట్ చేయాలంటే ఇక్కడ ఉంటే ఆల్రెడీ జరుగుద్ది అని శ్రీవర్షి క్లారిటీ ఇచ్చింది కదా.
నా అన్న నా తల్లి నా నాన్న కలిసి నాతో వ్యాపారం చేస్తున్నారు, నన్ను చంపేస్తారు, నన్ను ఏదో చేస్తారని ఆవిడ చెప్తుంది. సరే పోనీ వాళ్ళ అమ్మ నాన్న వదిలేద్దాం. వదిలే ఎక్కడ పెడతాం? వదిలేసి ఆమెకు మొన్న ఎవరో ఒక ఛానల్ వాళ్ళు జాబ్ ఇచ్చారు కదా పాపం, ఆ జాబ్ చేసుకుని ఉండొచ్చుగా. ఆ జాబ్ చెప్పనా ఏం చేసిందో యాక్చువల్గా, నా కూతురు నా చెల్లెలు అని చెప్పి వీళ్ళందరూ టీవీల ముందు డ్రామాలు చేస్తుంటే ఇంట్లో ఒకలాగా ఇక్కడ ఒకలాగా ఉన్నారా మీరు, నా మొహం మీదే ఇన్ని డ్రామాలు చేస్తున్నారా, ఉండు డ్రామాని డ్రామాతోనే తిప్పి కొడతా అని. నిజంగానే నేను కూడా అఘోరిని మర్చిపోయాను, మీతోనే ఉంటాను. ఆ పిల్ల కూడా డ్రామా చేసింది. ఇదంతా డ్రామా. ఈ పిల్ల ఎప్పుడైతే డ్రామా చేసిందో వాళ్ళందరూ కలిసి ఆ కట్లు తెంచేశారు, చేతికి ఫోన్ ఇచ్చారు తీసుకెళ్ళని. ఫోన్ వచ్చిందో లేదో రాత్రి రాత్రి చంపైంది. నాటకంతో తిప్పికొట్టింది. అది ఆ పిల్ల చేసింది. ఆమె అంటే నాటకంతోనే ఇది ఎందుకు తిప్పికొట్టాలి, ఆ పిల్లకి వెళ్ళిపోవాలని ఉంది ఇక్కడ నుంచి, పోయింది. ఆమెనైతే ఎవరో ఆపలేరు, ఎందుకంటే ఆమె ఇష్టపడింది. షీ డిసైడెడ్ షీ వాంట్ టు గో. అంటే యాక్చువల్గా ఇది అఘోరిని ఇష్టపడి వెళ్ళాలి. శ్రీవర్షిని అఘోరితో ఎక్కువ రోజులు ఉండదు, తను ఎక్కడికో వెళ్ళాలి, మన పెద్ద మాంత్రికురాలు అవ్వాలనేది ఆమె కళ. ఆమె డెస్టినేషన్ అటువైపు అన్నప్పుడు రీచ్ అవ్వడానికి టైంకి అఘోరియే దొరికింది. రీచ్ అయ్యేంత వరకు నేను కంటికి రెప్పలా కాపాడతా, నీ డెస్టినేషన్ నేను రీచ్ చేపిస్తా అని మాట ఇచ్చింది. ఆమెతో వెళ్ళడానికి వీళ్ళు వ్యతిరేకిస్తుంటే తల్లి కూతుర్ల సంబంధం అన్నా వ్యతిరేకిస్తున్నారు, గురు శిష్యుల బంధం అన్నా వ్యతిరేకిస్తున్నారు. వీళ్ళకి ఆన్సర్ చెప్పడానికి పెళ్లి అనేది పెట్టారు. నిజంగా పెళ్లి చేసుకున్నారా మీరు అని మళ్ళీ అడుగుతారు కదా అని చెప్పి లైవ్ ఇచ్చారు. చూడు ఇదిగో తలంబ్రాలు అని. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్. డ్రామాని డ్రామాతో తిప్పికొట్టారు, అంతకుమించి ఇంకేంలా. అయితే వాళ్ళిద్దరు వీళ్ళు మంచోళ్ళు ఇలా ఉత్తములు అని నేను చెప్పట్లా. ఇప్పుడు వీళ్ళని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళంతా ఉత్తములేం కాదు అని చెప్తున్నా. అది అంటే అది నిజంగా పెళ్లి కానట్లేనా? అసలు పెళ్లి కాదు, పిల్లకి ఎక్కడికో వెళ్ళాలి. ఆ బాట రీచ్ అవ్వడానికి అఘోరి అయితేనే నాకు కరెక్ట్ అనుకుంది. టైంకి తనకు అదే పరిచయం, అంతకుముందు ఇంకేదో పిచ్చి స్వామి పరిచయం అంతే, ఇంకెవరు తెలియదు. అండ్ నెక్స్ట్ నేను రీచ్ అయ్యే క్రమంలో చాలా ఆటుపోట్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి ఏంటి, నీతో ఉన్నంత రోజు నన్ను కాపాడుతావా, కంటికి రెప్పలా చూసుకుంటా, నా ప్రాణం పనంగా పెట్టాను సరే నేను కాపాడుతా అని చెప్పింది. అందుకు నమ్మి వెళ్ళింది. దట్స్ ఆల్. ఆమె పోవడం కరెక్ట్ అండ్ రాంగ్ అని కూడా నేను అనట్లా, కానీ శ్రీవర్షిని ఉండాల్సిన చోటు ఉంటేనే ఆవిడకి ప్రమాదం. ఇప్పుడు రేపటి రోజు ఆ పిల్లని వాళ్ళు ఏదో చేసి కాంక్రీట్లో సమాధి చేసో ముక్కలు ముక్కలు కుక్కర్లో ఉడికిస్తేనో మనం మళ్ళీ ఇలా అయ్యో పాపం అప్పుడు అఘోరితో పోయినా బాగుండేదే పిల్ల అనుకుంటామా లేదా? అనుకుంటాంలేండి. అంటే ఇప్పుడు అఘోరితో వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఇల్లు అది ఏం లేదు, వాళ్ళు ఎక్కడ ఉంటారో నెక్స్ట్ ఇప్పుడు ఒక ఆడ మనిషితో వెళ్ళాను అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, అఘోరితో ఎందుకు పోయి ఇంకెవరితోనో పోవచ్చు కదా. ఓ ఆడ మనిషితో వెళ్తే నాతో వ్యాపారం చేస్తుందేమో అనే భయం ఉంటుంది. ఒక మగ మనిషితో వెళ్తే వీడు ఎప్పుడు నా మీద పడి రక్కుతాడో అన్న ఒక భయం ఉంటుంది. అఘోరి అటు ఇటు కాకుండా సేఫ్ కాబట్టి వెళ్ళింది, చక్కగా వెళ్ళింది. మానానికి ప్రాణానికి హాని లేదు అనుకొని వెళ్ళింది. అఫ్ కోర్స్ నాకు అలా కనబడతారు, మానానికి ప్రాణానికి అయితే ప్రజెంట్ హాని నాకు ఎక్కడ కనబడట్లా. లెట్ హర్ గో. సో మీడియాలో అసలు న్యూస్ వీళ్ళందరూ అదే పనిగా ఎగబడే. అంటే యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు వచ్చిన కొత్త క్యారెక్టర్స్ అన్నీ కూడా అఘోరి అనే అంశాన్ని బేస్ చేసుకొని లైమ్ లైట్లోకి వస్తున్న వాళ్ళే. అంతకుముందు ఆ మొహాలు ఎవడో వాళ్ళకు కూడా తెలియదు. నువ్వు అద్దం చూపిస్తే అద్దానికి కూడా తెలియదు ఎవడరా నువ్వు అని అడుగుద్ది అద్దం కూడా. అర్థమైందా? అఘోరి అనే ఒక క్యారెక్టర్ అయితే పాజిటివో నెగిటివో ఒక అంశాన్ని పట్టుకొని వ్యతిరేకిస్తా వీళ్ళు లైమ్ లైట్లో ఫేమస్ అవుతున్నారు, అన్ని ఛానళ్ళలో ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్. ఎందుకు నా మీద పడుతున్నావు, మనం చచ్చేదాకా వదలవా అని చెప్పేసి ఈవిడ ఫ్రస్ట్రేషన్. మరి మొన్న ఎప్పుడు ఫస్ట్ వైఫ్ అని ఒక ఆమె వచ్చింది, అది ఆ స్టోరీ. సెకండ్ అడ్రస్ లేని క్యారెక్టర్స్ అంటే ఇదే అట్లా చెప్తారు. ఇప్పుడు రేపు ఇంకోటి కూడా వస్తాడు, నేను అఘోరి ఫస్ట్ మొగుడిని, తర్వాత ఈ విష్ణు చేసుకున్నాడు అఘోరిని, అట్టెట్ట కుదురుద్ది నాకు అన్యాయం అయిపోయింది, రేపు ఇంకోటి కూడా వస్తాడు. తప్పేముంది? ఇవన్నీ ఫేమస్ అవ్వడానికి వచ్చే క్యారెక్టర్సే, అంతమించలేదు. వీళ్ళ మెయిన్ థీమ్ ఏంటంటే అఘోరి శ్రీవర్షిని పట్టుకొని వెళ్ళింది, గెలిచింది. ఆ శ్రీవర్షిని వెనక్కి తీసుకొస్తే మేం గెలిచినట్టు అని ఫీల్ అవుతుంది. ఇప్పుడు ఈ అంశం ఇలా ఉంది. సో ఆ పిల్లని వెనక్కి తెప్పియాలి, అప్పుడు మేము గెలిచినట్టు. వీళ్ళందరూ ఈగోలన్నీ సర్వనాశనం అయిపోయాయి. విష్ణు ఈగో కూడా దెబ్బతినింది. నా చెల్లెల్ని నీతో పాటు తీసుకెళ్తున్నాడు, నువ్వే ఉండరా, నీ చెల్లి నేను పట్టుకెళ్ళి చూపిస్తా అని చెప్పి అఘోరి సవాల్ చేసింది, పట్టుకెళ్ళింది. ఇక్కడ వాళ్ళ ఈగోల క్లాషెస్ అంతే, పెద్ద ఏమీ లేదు ఈ మ్యాటర్లో. ఆ పిల్ల బాగుంటే చాలు కదా మనకి. అంతా మంచిగా ఉంటే అదే చాలు. మరి ఇంకేంటి చెప్పు. ఇక్కడ ఉంటే ప్రమాదం, ఆ పిల్ల అక్కడ ఉంటే సేఫే కదా.
ఏదో ఒకటి చేసుకొని మనుషులను వదిలేసి అడవుల్లోకి వెళ్తానంటుంది. సంతోషంగా పంపు, మనిషి కదా అమ్మా ప్రమాదం. అడవులు ఏమున్నాయి చెప్పు, చెట్టు పుట్ట ఆకు అలమలు తిరుగుడు బాగానే ఉంటుంది. సరే చూద్దాం, మంచిగా ఉంటే అదే చాలు. థ్యాంక్ యూ సో మచ్.